కావలి పట్టణ ప్రజలకు బడుగు బలహీన వర్గాల కాలనీలకు మెరుగైన నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. అమృత్ 2.0 యుఐడిఎఫ్ పథకాల నుంచి విడుదలైన 42.49 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న తాగునీటి సరఫరా పథకానికి ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిధులతో 6,400 ఇళ్లకు ఉచితంగా తాగునీరు ఇవ్వనున్నట్లు చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నీటి సరఫరా సిస్టమ్ను మార్చుతున్నట్లు తెలిపారు. పాత పైప్లైన్లు తొలగించి ఎక్కడా పైపులు లీకు కాకుండా కొత్త పైప్లైన్లు వేయనున్నామన్నారు. ఈ సందర్భంగా ఈ పథకం అమలు విధి విధానాలు ఆయన వివరించారు. అదేవిధంగా అమృత్ పథకం 1.0లో మంజూరైన 14 కోట్ల రూపాయల నిధులు గత పాలకుడు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గుత్తేదారు కుమ్మక్కై స్వాహా చేశారన్నారు. ఆ నిధులతో 7,500 నివాసాలకు తాగునీరు సరఫరా చేయాల్సుండగా ఒక్క ట్యాప్ కూడా బిగించలేదన్నారు. తిన్న నిధులు వారి నుంచి కక్కించే వరకు తన పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఏఈ గిరిబాబు, నాయకులు, పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, మధుబాబు నాయుడు, 10వ వార్డు ఇన్ఛార్జ్ వల్లేరి కిరణ్, తలపనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మారుతున్న పరిస్థితులు, టెక్నాలజీలు డెవలప్ అయ్యేటువంటి పరిస్థితులు దృష్ట్యా కావలి ప్రజలు ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో టౌన్ బాగా విస్తరిస్తున్న తరుణంలో కావలిని అభివృద్ధి చేయాలని అమృత్ 1 కింద మొట్టమొదటిగా ఆనాటి ప్రధాని ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారి సౌజన్యం, మన ప్రీతమ నేత రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దీర్ఘాలోచన కలగలిపి కావలికి అమృత్ పథకం కింద నిధులను 57 కోట్ల రూపాయలతో 2018 సంవత్సరంలో మొట్టమొదటి మళ్ళా కావలికి రావటం, వీటిల్లో ఫంగస్ రావటము, డ్యామేజ్లు కావటము, వీటి వల్ల హాని జరగటము, కెమికల్ రియాక్షన్స్ వల్ల అనేది దాంతో ఇప్పుడున్న టెక్నాలజీలో డిఐ పైప్ లైన్స్ చేయాలనేది దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నూతన టెక్నాలజీలో ఒక విధానం. అయితే ఈ జిఆర్పి పైప్ లైన్ యొక్క వ్యాలిడిటీ 20 years, కానీ ఈరోజు 30 years అయిపోయినా అవన్నీ డ్యామేజ్లు కావటం, కావలి పుర ప్రముఖులందరికీ కూడా నిరంతరం నీళ్లు ఇచ్చే దగ్గరలో ప్రజలు పెరిగారు, వాడకం పెరిగింది, కానీ పైప్ లైన్స్ అవే పైప్ లైన్లు కెపాసిటీ ఉన్నందువల్ల వాటర్ ఎక్కువ ప్రెజర్ ఇచ్చి వాటర్ పంపింగ్ చేయడం జరిగితే ఈ పైప్ లైన్ పగిలిపోవడం, ఎక్కడెక్కడ లీకులు రావటం, ఇవన్నీ జరుగుతున్నందువల్ల అనుకున్న టయానికి అనుకున్న విధంగా కావలి ప్రజానికానికి నీళ్లు ఇస్తే పరిస్థితి లేదని చెప్పి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు 2018లో అమృత పథకం కింద 57 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ 57 కోట్ల రూపాయలు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పా, కానీ ఇది అందరికీ అర్థం కావాలనే మళ్ళా కూడా తెలియజేస్తున్నా. ఈ 57 కోట్ల రూపాయలతో 1,40,40 లీటర్లు పర్ డే కావలి ప్రజానికానికి ఇవ్వాలి అని 14 MLD 14 MLD మెట్రిక్ లీటర్ల వాటర్ని అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో రీసైక్లింగ్ చేసి ఫ్రెష్ వాటర్ గా ప్రజలకు ఇవ్వడం కోసం సంపు కట్టాలి, వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ కట్టాలి. అక్కడి నుంచి 750 ఇప్పుడు ఉన్నటువంటి ఈ పైప్ లైన్ ఇది 700, దీనికంటే కొంచెం ఇంకా పెద్దది 750 mm ఉన్నటువంటి దాన్ని ఇది ఇక్కడ దీని ఈ వాటర్ ట్యాంక్ వరకు నీళ్లు ఎక్కించేదానికి తీసుకురావాలి. ఇక్కడ ఇది రిజర్వాయర్, కావలి టౌన్ మొత్తానికి ఇది రిజర్వాయర్, అన్నిటికంటే హైట్ లో ఉంటుంది. ఈ హైట్ లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కిస్తే ఇక్కడ నుంచి కావలి టౌన్ లో ఉన్నటువంటి అన్ని వాటర్ ట్యాంకులకి ఇక్కడ నుంచి నీళ్లు వెళ్ళాలన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి 57 కోట్లలో 7 ELSRలు, ఇది OHBR, అది ఓన్లీ ప్రజలకి అప్పటికప్పుడు నీళ్లు అందించేదానికి కట్టినటువంటి వాటర్ ట్యాంకుల్ని 7 ప్రాంతాల్లో నిర్మాణం చేసి ఇక్కడి నుంచి ఆ వాటర్ ట్యాంకులకి నీళ్లు పంపించి అక్కడి నుంచి ప్రజలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఇంటింటికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 57 కోట్లు శాంక్షన్ చేపిస్తే ఆనాటి పాలకులు, గత ప్రభుత్వ నాయకులు, ఈరోజు కావలి కోసం అభివృద్ధి ప్రదాతలను సోగళ్ళు చెప్పుకునే నాయకులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈరోజు కావలికి తీరని ద్రోహం చేసి కావలి పేద బడుగు బలహీన వర్గాలు నీళ్లు తాగకుండా చేసి ఈ రోజు కూడా ఎక్కడో దూర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఆదివాసీలకి నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా ఇంటికి నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంతటి మహానగరంగా అభివృద్ధి చెందేటువంటి ఈ కావలి పట్టణంలో మా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు ఇప్పుడు కూడా బిందెలు తీసుకుని రోడ్డు మీదకి పోయి ట్యాంకర్ల దగ్గర నీళ్లు పట్టుకునే దుస్థితికి వచ్చిందంటే దీనికి కారణం గత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు.
ప్రతి ఇంటిలో ట్యాపులు ఇవ్వాలనే సంకల్పంతో మళ్ళా కూడా మనకి ఈరోజు అమృత్ 2 కింద ఈ రోజున 14 కోట్ల రూపాయలు మనకు నిధులు ఇవ్వటం, అదేవిధంగా UIDP అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ రోజు 22,80,00,000 రూపాయలు 2 ఫండ్స్ వస్తే ఈ రెండింటిని కూడా మేము ఈ రోజు మళ్ళా డ్రింకింగ్ వాటర్ కేటాయించి ఉన్నటువంటి ఈఎల్ఎస్ఆర్లు ఈ OHBR నుంచి ఈఎల్ఎస్ఆర్ల దాకా ఉండే పైప్ లైన్స్ అన్ని కూడా పాత అయిపోయి ఇవి పెద్ద ట్యాంకులని ఇటు నుంచి వచ్చినటువంటి నీళ్లు ప్రెజర్ అయితే ఆ ట్యాంకులకి ఎక్కేదాపుల మధ్యలో ఉన్నటువంటి పాత పైపులన్నీ పగిలిపోతుంటే ఈ రోజు ఆ పాత పైపులైన ప్లేస్ లో మళ్ళీ అన్ని కొత్త పైపులను లేపించి ఈ రోజు ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి నీళ్లు అందించడం కోసం ఈ 38 కోట్ల రూపాయలతో ఈ రోజు పెట్టేటువంటి డబ్బులో అదనంగా 6,400 ఇళ్లకి ఉచితంగా ట్యాపులు వేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా. ఈ రోజున మేము ఈ స్కీమ్ కింద మళ్ళా తెచ్చినటువంటి డబ్బులు అమృత్ 1లోకి 1 రూపాయి కేటాయించాలి. దాని సంగతి కక్కియాల్సిందే. కాంట్రాక్టర్ చేత కట్టించి 7,500 ఇళ్లకి నీళ్లు ట్యాపులు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. కాబట్టి మిగతా ప్రాంతాల్లో నీళ్లు ఇవ్వడం కోసం ఈ రోజు 6,400 ఇళ్లకి ఈ 38 కోట్ల రూపాయలతో ఈ కొత్త పైపులన్నీ వేసి ఎక్కడైతే ప్రాంతాల్లోనే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అమృత్ 1లో ఉన్న ఏరియా కాకుండా మిగతా ఏరియాలో ఉన్న వేకర్ సెక్షన్లు అందరికి కూడా ప్రతి ఇంటికి కూడా మున్సిపాలిటీ వాళ్ళ చేతనే నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా పబ్లిక్ డిపార్ట్మెంట్ యొక్క కన్సర్న్ లో జరుగుతుంది. వాళ్ళు పూర్తి చేసిన తర్వాత కావలి మున్సిపాలిటీకి వర్క్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి 7 సంవత్సరాల పాటు ఓఎండ్ఎం వాళ్లే నిర్వహించడం కూడా జరుగుతుంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2,500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3,500, 3 కంచి పట్టు శారీస్ 4,500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5,000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6,000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Finally, Lord, please subscribe to N3 TV.